ఇదిగోండి ఇక్కడ కొంచెం ఓపెన్ స్పేస్ దొరికింది. సో లాస్ట్ వీడియోలో మీరు చూసారు కదా, మనం ఎల్లా నుంచి డైరెక్ట్గా కొలంబో అయితే వచ్చేసాము. మొన్న వచ్చాము అనమాట కొలంబో. నిన్నంతా ఫుల్ రెస్ట్, వ్లాగ్ అయితే నేనేం చేయలేదు, ఫుల్ రెస్ట్ తీసుకున్నాము. సో ఈరోజు మార్నింగ్ ఏం జరిగింది అంటే, మార్నింగ్ వెళ్ళి మేమైతే ఆటో రెంట్కి తీసుకున్నాం కదా, ఆటోని బ్యాక్ ఇచ్చేసాము. అప్పుడైతే కొంచెం రిటర్న్ ఇచ్చింది, అదంతా వ్లాగ్ చేశాను నేను. కాకపోతే మన గోప్రో గురించి తెలిసిందే కదా, ఏమైందో ఏమో కానీ ఆడియో అయితే రికార్డ్ కాలేదన్నమాట. చాలా వరకు క్లిప్స్కి ఆడియో పోయింది. సో నేను అది ఇంటికి వచ్చాక ఇప్పుడు చెక్ చేసుకున్నాను అనమాట. మొత్తానికి ఆడియో అయితే పోయింది. సో ఆటో రిటర్న్ ఇచ్చేటప్పుడు నేనైతే అక్కడ అనుకున్నాను అనమాట, అక్కడ 20 lakhs అంటే 20 lakhs శ్రీలంకన్ రూపీస్ అంటే 20 లక్షల శ్రీలంకన్ రూపీస్ బండి అయితే ఆడ ఉంది. సో హోండా XR 250 అని చెప్పి దాన్ని అయితే రెంట్ తీసుకున్నాను, ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఫైనల్లీ ఈ రోజు సడన్ గా అనుకోకుండా రెంట్ తీసేసుకున్నాను అనమాట. మార్నింగ్ దాన్ని రెంట్ తీసుకొని ఇంటికి అయితే వచ్చాం మనం. సో అది దారిలో కొంచెం బ్లాగ్ చేశాను, అదంతా ఆడియో పోయింది. సో ఇప్పుడు నుంచి మనం ఫ్రెష్ బ్లాగ్ అయితే చేద్దాం. కింద అపార్ట్మెంట్ కింద అయితే ఆ బండి ఉంది. సో కిందకి వెళ్ళి హోండా XR 250 ఈ రోజు అయితే రివ్యూ చేసేద్దాం. షార్ట్ రైడ్ దాని మీద అయితే చేద్దాం అనమాట మనం. అండ్ మీ అందరికీ తెలుసు మనం శ్రీలంక రైడ్ కి ఎంత కష్టపడుతున్నామో. సో ఒకసారి నిద్ర కూడా సరిగ్గా ఉండట్లేదు, బికాస్ ఆఫ్ ఎడిటింగ్ ఉంటుంది నైట్ టైమ్. సో నా వరకు వదిలేయండి, ఇప్పుడు అందరూ అయితే లేట్ నైట్స్ మేల్కుంటున్నారు, లేట్ నైట్స్ వరకు మొబైల్ అయితే యూజ్ చేస్తున్నారు. సో అలా యూజ్ చేయడం వల్ల ప్రాబ్లం ఏమొస్తుంది అంటే డార్క్ సర్కిల్స్ వస్తాయి అనమాట ఐ కింద. అండ్ ఆల్సో మన ఫేస్ డల్ గా టైడ్ అయిపోయినట్టు లుక్ వస్తుంది. అండ్ ఆల్సో ఇది ఒకటే కాదు, స్ట్రెస్, పొల్యూషన్, స్లీప్లెస్ నైట్స్ వల్ల కూడా మనకి డార్క్ సర్కిల్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. సో నాకు డార్క్ సర్కిల్స్ రాకుండా నేనైతే యూజ్ చేస్తాను మామాయత్ బై డార్క్ సర్కిల్స్ ఐ క్రీమ్. సో ఇది మన డార్క్ సర్కిల్స్ పోగొట్టడానికి అయితే చాలా హెల్ప్ అవుతుంది. అండ్ దీంట్లో మొత్తం నేచురల్ ఇంగ్రీడియంట్స్ అయితే ఉంటాయి. సో ఇందులో వచ్చేసి మనకి కుకుంబర్ ఎక్స్ట్రాక్ట్స్ అండ్ డైజీ ఫ్లవర్ ఎక్స్ట్రాక్ట్స్ అయితే ఉంటాయి. సో మీ అందరికీ తెలుసు కుకుంబర్ లో విటమిన్ సి అయితే ఉంటుంది. ఇది మన స్కిన్ ని హైడ్రేటెడ్ గా ఉంచడానికి అండ్ ఆల్సో డార్క్ సర్కిల్స్ ని రెడ్యూస్ చేయడానికి చాలా యూజ్ అవుతుంది అనమాట. అండ్ ఆల్సో డైజీ ఫ్లవర్ ఎక్స్ట్రాక్ట్స్ వచ్చేసి మన స్కిన్ ని నేచురల్లీ ఎక్స్ప్లోటింగ్ చేయడానికి అండ్ ఆల్సో ఎన్విరాన్మెంట్ కి ఎక్స్పోజ్ అయ్యడం వల్ల డార్క్ సర్కిల్స్ ఫామ్ అవుతాయి కదా, అవి రిమూవ్ చేయడానికి చాలా వరకు యూజ్ అవుతుంది. అండ్ ఆల్సో మన స్కిన్ మీద నుంచి మెలనిన్ డిపాజిట్స్ అయితే రిమూవ్ చేసేస్తుంది. సో ఈ క్రీమ్ మెయిన్ ఎందుకు యూజ్ చేయాలి అంటే, సో ఇది మన అండర్ ఐ స్కిన్ ని నరిష్ చేస్తుంది. అండ్ ఆల్సో ఇది డర్మటాలజికలీ టెస్టెడ్ అండ్ ఇది అన్ని రకాల స్కిన్స్ కి అయితే సూట్ అవుతుంది. అండ్ ఇది వచ్చేసి ఫ్రీ ఫ్రమ్ టాక్సిన్స్ అనమాట. సో మీరు కనుక ఈ ప్రోడక్ట్ ని మామయ్య త్రూ ఆర్డర్ చేస్తే వాళ్ళు ఒక ట్రీని అయితే ప్లాన్ చేసి దాన్ని మీ ఆర్డర్ కి అయితే లింక్ చేస్తారు. మీరు ఆ ట్రీ స్టేటస్ అయితే మీ ఆర్డర్ స్టేటస్ త్రూ చెక్ చేసుకోవచ్చు. మామయ్య వచ్చేసి 2025 లోపల 1 million ట్రీస్ అయితే ప్లాన్ చేయాలని ఇనిషియేటివ్ లో ఉన్నారు. అండ్ మన సబ్స్క్రైబర్స్ కోసం ఒక స్పెషల్ డిస్కౌంట్, మన కూపన్ HN2021 డిస్ప్లే చేస్తున్నా చూడండి. మన కూపన్ గానీ మామయ్య వెబ్సైట్ గానీ లేదా యాప్ త్రూ గానీ మీరు కనుక యూజ్ చేస్తే మీకు 20% డిస్కౌంట్ అయితే వస్తుంది. అండ్ ఆల్సో మామయ్య యాప్ వచ్చేసి బోత్ ఆండ్రాయిడ్ అండ్ iOS లో అవైలబుల్ ఉంది. అండ్ ఆల్సో మామయ్య ప్రొడక్ట్స్ వచ్చేసి మీరు ఫ్లిప్కార్ట్, నైకా అండ్ అమెజాన్ నుంచి కూడా పర్చేస్ చేయొచ్చు. సో ఇంకెందుకు లేట్, కింద డిస్క్రిప్షన్ అయితే లింక్స్ ఉంటాయి, ఒకసారి చెక్అవుట్ చేయండి. ఈ ప్రోడక్ట్ మీకు చాలా యూజ్ అవ్వచ్చు. ఇంకా డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోతాం, వీడియోలోకి అయితే వచ్చేయండి. మార్నింగ్ ఈ బైక్ తీసుకున్నాం అనమాట మనం రెంట్కి, XR 250. సో హోండా మెయిన్ ఎందుకు నేను తీసుకున్నానంటే, ఈ బండిని మనం వెళ్తూ గోప్రోలో మాట్లాడుకుందాం ఇంకా లేట్ చేయకుండా. మార్నింగ్ చాలా వరకు నేనైతే వ్లాగ్ చేసా, దానికి అంతా రికార్డ్ కాలేదు. తీరా ఇంటికి వచ్చి చూసుకునేసరికి ఏం రికార్డ్ కాలేదన్నమాట, మొత్తం బిస్కెట్ అయిపోయింది. మనకి శ్రీలంకలో అవైలబుల్ ఉండే బైకుల్లో హైయెస్ట్ సీసీ బైక్ ఇదే, 250cc బైక్. అంటే ఇదంటే హైయెస్ట్ 250cc అనమాట, అంత మించి ఉండవు. సో మార్నింగ్ మనం షేన్ టూర్స్ అండ్ ట్రావెల్స్ అని ఉంది కదా, లాస్ట్ టైం మనం ఆటో రెంట్ తీసుకున్నాము, అతని దగ్గరికి వెళ్ళాము. అతని దగ్గర ఈ బైక్ అయితే రెంట్కి తీసుకున్నాము. ఆటో రిటర్న్ ఇచ్చేసేటప్పుడు నేను అప్పుడు కొంచెం వ్లాగ్ చేసా, కానీ ఆ కొంచెం చేసిన వ్లాగ్ కాస్త ఆడియో అంతా దొబ్బింది అనమాట. ఒక్క ముక్క కూడా రికార్డ్ కాలేదు. గోప్రోలో ఏదో ప్రాబ్లం ఉందని అర్థమయ్యి నేను ఇంకా వ్లాగ్ అంతా ఆపేసి రూమ్కి వచ్చి మొత్తం సరి చేసుకున్నా. యాక్చువల్లీ ఈ రోజు అంతా ఈ బండి వేసుకొని తిరగాలని నాకు ప్లాన్ ఉంది, కానీ ఈ గోప్రో చేసే పనులు ఇట్లాగే ఉంటాయి, ఏం చేద్దాం చెప్పండి. ఈ రోజు అంతా మనకి టైం వేస్ట్ అయిపోయింది ఈ గోప్రో వల్ల. మెయిన్ నేను అసలు ఈ బండి ఎందుకు తీసుకున్నానంటే, ఇది వచ్చేసి మన ఇండియాలో లేదు, హోండా XR 250 దీని మోడల్ వచ్చేసి. సో ఇది వచ్చేసి మన ఇండియాలో లేదనమాట. నేను శ్రీలంక వచ్చినప్పటి నుంచి చాలా బైక్స్ చూస్తున్నా ఇండియాలో లేనివి, ఎప్పటి నుంచో అనుకుంటున్నా ట్రై చేయాలి అని. మొత్తానికి ఈరోజు టైం వచ్చింది. మనం ఆటో రిటర్న్ ఇచ్చేసినప్పుడు ఈ బండి ఆడు ఉందన్నమాట. సో ఎందుకు తీసుకోకూడదని అయితే తీసేసుకున్నాను. మనకి ఈ బండి కాస్ట్ వచ్చేసి $22 పడింది. ప్రైస్ వచ్చేసి 1 కంప్లీట్ డేకి. మార్నింగ్ తీసుకున్నా, రేపు మార్నింగ్ దాకా వ్యాలిడిటీ ఉంది. కాకపోతే నేను ఇప్పుడు ఇచ్చేస్తున్నా, ఎందుకంటే రేపు మార్నింగ్ మేము వేరే చోటకి వెళ్తున్నాం అనమాట.
వేరే ప్లాన్ ఉంది అందుకనే. అండ్ ఆల్సో దీని ఎగ్జాస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్. మీకు ఒకసారి ఎగ్జాస్ట్ సౌండ్ వినిపిస్తాను చూడండి, వినిపిస్తుందా? నేను సైడ్ ఆగినప్పుడు మీకు ఓవరాల్గా రౌండ్ వ్యూ అయితే చూపిస్తా. ఇందాక అపార్ట్మెంట్స్లో ఉన్నామని చెప్పి అయితే పూర్తిగా రికార్డ్ చేయాల. ఇన్ని రోజులు మేము 125cc బండి తోలి ఇప్పుడు ఒక్కసారిగా 250cc పట్టుకునేసరికి నెక్స్ట్ లెవెల్ ఉంది ఊపు అయితే. ఫస్ట్ టైము మన ఛానల్లో నేను ఒక బైక్ని రివ్యూ ఇస్తున్నా, అది కూడా అవుట్ ఆఫ్ కంట్రీ బైక్ అనమాట. ఎన్ని రోజులైందో ఈ పికప్ ఈ స్పీడ్ని చూసి. సో ఈ బండి వచ్చేసి ఆఫ్టర్ మార్కెట్ ఎగ్జాస్ట్ ఇన్స్టాల్ చేశారనమాట. యాక్చువల్లీ అక్కడ 2 బైక్స్ ఉన్నాయి మొత్తం, నేను 2 చూశాను కానీ నేను దీన్నే సెలెక్ట్ చేసుకున్నాను ఎందుకంటే దీనికి ఆఫ్టర్ మార్కెట్ ఎగ్జాస్ట్ ఉంది. సో ఈ బైక్ స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుంటే ఈ బైక్ వచ్చేసి 249cc డ్యూయల్ సిలిండర్ ఇంజన్ అనమాట. డ్యూయల్ సిలిండర్ అవ్వడం వల్ల మనకి ఇంజన్ అయితే వైబ్రేషన్ చాలా తక్కువ ఉంది, స్మూత్ ఉంది అండ్ పికప్ కూడా బాగుంది అనమాట. అండ్ ఇది వచ్చేసి కంప్లీట్ కోర్ ఆఫ్ రోడ్ వెహికల్. సో ఫ్రంట్ సైడ్ డిస్క్, బ్యాక్ సైడ్ డిస్క్ అండ్ ఆల్సో దీని టార్క్ వచ్చేసి 27 Nm అండ్ హార్స్ పవర్ వచ్చేసి 24 హార్స్ పవర్ అనమాట. అండ్ డిస్ప్లే గురించి చూసుకుంటే మనకి స్పీడోమీటర్ అయితే అనలాగ్ ఉంటుంది, అది కూడా పాతకాలం స్పీడోమీటర్, కాస్ట్ కటింగ్ కోసం అనుకుంటా. అండ్ ఇండికేటర్ లైట్, హై బీమ్ లైట్, న్యూట్రల్ లైట్ అంతే. ఫ్యూయల్ ట్యాంక్ మీటర్ కూడా లేదు. మార్నింగ్ దీనికి 700 రూపీస్ పెట్రోల్ కొట్టించా, అదంతా రికార్డ్ చేసి ఆడియో దొబ్బింది అనమాట, అర్థం చేసుకోండి. అండ్ ఎక్కువ ఆప్షన్స్ కూడా మనకేం లేవు. ఇంజన్ కిల్ స్విచ్, సెల్ఫ్ స్టార్ట్, హై బీము, లో బీము, ఇండికేటర్ లైట్ అండ్ ఇది నాకు తెలిసి BS4 అనుకుంటా, ఆటోమేటిక్ హెడ్ లైట్ ఆన్ అనమాట, ఎప్పుడు హెడ్ లైట్ ఆన్లోనే ఉంటుంది. సో ముందర ఒక చోట అయితే సైడ్కి ఆగి మీకు A to Z క్లియర్గా రౌండ్ వ్యూ అయితే చూపిస్తా బండిది ఎట్లా ఉంటుంది ఏంది అని అనేది. నేను ఈ బండి ట్రై చేద్దాము ఎప్పటి నుంచో అని అనుకుంటున్నాను కానీ ఈ రోజు తీసేసుకుంటా అని చెప్పి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. ఎందుకంటే ఆటో రిటర్న్ వేయడానికి వెళ్ళాము, ఎందుకో నాకు మనసు అనిపించింది ఈ రోజంతా ఈ బండి మీద తిరగదాము, డిస్కవర్తో ఇన్ని రోజులు తిరిగాం కదా, సో ఈ రోజు దీన్ని ట్రై చేద్దాము అని అనిపించి తీసేసుకున్నాను అనమాట. $22 మాకు పడింది కాస్ట్ వచ్చేసి. $22 అంటే అప్రాక్స్గా మన కరెన్సీలో 2000 అనుకోండి, రఫ్గా 1800 వస్తుంది, 2000 వేసేసుకోండి. సో శ్రీలంక ఎవరన్నా వచ్చి మనీ పెట్టుకోగలము అని అనుకునే వాళ్ళు ఈ బండి అయితే తీసేసుకోండి, హ్యాపీగా ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. శ్రీలంక మొత్తం దున్నేసేయచ్చు అనమాట. ఎందుకంటే కోర్ ఆఫ్ రోడ్ వెహికల్ కాబట్టి ఎలాంటి చోటకి వెళ్ళినా కూడా మనకైతే ఇబ్బంది ఏమి ఉండదు. అండ్ పికప్ నెక్స్ట్ లెవెల్ పికప్. అసలు 250cc ఇంత అవుట్పుట్ నేను ఎక్స్పెక్ట్ చేయలే. ఎందుకంటే ఎంత లేదన్నా ఇది జపాన్ ఇంజన్ కదా, జపాన్ ఇంజన్ అంటే మినిమం ఉంటుంది. మేడ్ ఇన్ జపాన్ బండి, డైరెక్ట్ ఇంపోర్టెడ్ ఫ్రమ్ జపాన్. ఇది మనకి ఇక్కడ కొన్ని టెక్స్ట్లు కూడా మొత్తం చూస్తే జపానీస్లోనే ఉంటుంది అనమాట. ఈ బండికి వెనకాల బ్రేక్ పూర్తిగా లేదు, ఫ్రంట్ బ్రేక్ లైట్గా ఉంది. అండ్ దీన్ని మెనవరబిలిటీ ఉంది నెక్స్ట్ లెవెల్. అసలు లైట్ వెయిట్ నాకు తెలిసి 130-120 కిలోస్ లోపే ఉంటుంది ఈ బండి. సో ఎటు కావాలంటే అటు టర్నింగ్స్ అయితే ఈజీగా కొట్టగలుగుతున్నాం. అండ్ ఇనిషియల్ పికప్ కూడా చాలా అంటే చాలా బాగుంది, బాగా లాక్కెళ్తుంది చెప్పాలంటే. సో ఎగ్జాస్ట్ సౌండ్ అయితే ఒకసారి ఏనండి లాగుతా. యాడ పూర్తిగా లాగదాం అనుకుంటుంటే కుదరట్లా. సో నాకైతే ఆయన వార్నింగ్ ఇచ్చాడనమాట, ఇది ఆఫ్టర్ మార్కెట్ ఎగ్జాస్ట్, పోలీసుల ముందలైతే గట్టిగా లాగి ఫైన్ వేస్తే నాకు సంబంధం లేదని అన్నాడు. అయినా తీసుకున్నా. నేను ఇంతకుముందు 1-2 ఆఫ్ రోడ్ వెహికల్స్ నడిపించాం కానీ అది ఎక్కువ దూరం నడిపిలా, బిలో 1 కిలోమీటర్ నడిపించా. సో ఇంత లాంగ్ నడుపుతుందంటే ఇదేనమాట. మార్నింగ్ ఒక 30 కిలోమీటర్లు వచ్చా, ఇప్పుడు 30 కిలోమీటర్లు వెళ్తున్నాం. షార్ట్ అండ్ స్వీట్ రైడ్ రివ్యూ అనమాట ఇది ఈ బండి మీద, మన ఇండియాలో లేని బండి మీద. ఈ బండిలో నాకు మెయిన్ నచ్చింది ఏంటంటే ఈ హ్యాండిల్ బార్ అనమాట. చాలా అంటే చాలా వైడ్ ఉంది అండ్ పొజిషన్ కూడా చాలా బాగుంది అనమాట, రాయల్టీ ఫీలింగ్ వస్తుంది. అండ్ ఈ బండి అట్లేదని ఆఫ్ రోడ్ వెహికల్ కాబట్టి హైట్ అనమాట. నేను 5'10" అనమాట హైట్. 5'10" అయినా కూడా నాకు కాళ్ళు అందట్లే పూర్తిగా. షూస్ వేసుకొని ఉన్నాను కాబట్టి షూస్ మీద పెడితే అప్పుడు కరెక్ట్గా అందుతుంది అనమాట. లెగ్స్ పూర్తిగా స్ట్రెచ్ చేస్తే అప్పుడు నేల అందుతుంది. సో 5'5" లోపు హైట్ ఉండే వాళ్ళైతే అసలు ఈ బండిని తీసుకోవడానికి కూడా ఆలోచించబాకండి, ఖచ్చితంగా పడిపోతారు, కాళ్ళు అందవు. సో ఇప్పుడు సైడ్ ఆగుదాము, ఇక్కడ ఆగి మీకు మొత్తం చూపిస్తా ఎట్లా ఏంది అని. సో ఇదే అనమాట బైక్ ఓవర్ వ్యూ అయితే. సో చాలామంది డౌట్ అడిగారు వెనకాల ఎల్లో నెంబర్ ప్లేట్ ముందర వైట్ ఉంది ఏందని. ఇక్కడ అన్నీ అంతేనమాట. ఇక్కడ వెహికల్స్ అన్నిటికీ బ్యాక్ ఎల్లో బోర్డు, ఫ్రంట్ వైట్ బోర్డు ఉంటుంది. ఇది ఓవరాల్గా వ్యూ అయితే. ఇక్కడ XR 250 అని చెప్పి లోగో ఉంది, ఇక్కడ 77 అని ఉంది. ఐ థింక్ ఇది ఇల్లే ఇచ్చారు. సో ఇది వచ్చేసి ఆఫ్టర్ మార్కెట్ ఎగ్జాస్ట్. కాలుతుంది ఆఫ్టర్ మార్కెట్ ఎగ్జాస్ట్. ఈఎంఎఫ్ బ్రాండ్ అనమాట. పక్క ఆఫ్ రోడ్ టైర్. అండ్ ఫ్రంట్ వచ్చేసి 21"
3.0. సో దీనికి హెడ్ లైట్ ఎలిగే ఉంటుంది, మర్చిపోయా, తాళం ఆన్ చేస్తే హెడ్ లైట్ ఎలిగే ఉంటుంది. సో భలే ఉంది కదా చూడడానికి బైక్ అయితే మటుకు. మెయిన్ ఈ సస్పెన్షన్ అనమాట హైలైట్ ఉంటుంది. అసలు ఎంత పొడుగు అంటే ఒక బ్రేక్ వేసామంటే పాతాళంలోకి దిగద్ది. చాలా అంటే చాలా స్మూత్ సస్పెన్షన్ అని అనుకోవచ్చు. అండ్ దీని ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 9.5 లీటర్స్, మైలేజ్ వచ్చేసి 30 ఇస్తుంది. మెయిన్ ఎగ్జాస్ట్ అనమాట. ఇప్పుడు మీకైతే ఎగ్జాస్ట్ నోట్ వినిపిస్తాను చూడండి. సో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వింటే మీకు అర్థమైంది ఎగ్జాస్ట్ నోట్ క్లియర్గా. అండ్ పికప్ కూడా మీకు చూపిస్తా చూడండి. ఫస్ట్ గేరు ముందర టైర్ లేస్తుంది, లైట్ వెయిట్ అవ్వడం వల్ల ముందర టైర్ లేస్తుంది అనమాట. మెయిన్ ఆఫ్ రోడ్ వెహికల్స్లో ఉన్న బ్యూటీ అదే, మనకి కొంచెం లైట్ వెయిట్ ఉంటాయి. ఎంత లైట్ వెయిట్ ఉంటే అంత బెటర్ అనమాట ఆఫ్ రోడ్ వెహికల్స్. అసలు లైట్ వెయిట్ ఉండే వాటిల్నే ఆఫ్ రోడ్ వెహికల్స్ కింద కన్సిడర్ చేయాలి. ఇది ఆఫ్ రోడ్ టూరర్ అని కూడా అనకూడదు, పక్కా ఆఫ్ రోడింగ్ వెహికల్ ఇది. టూరింగ్కి కూడా నన్ను అడిగితే ఇది అంత కంఫర్ట్ ఉండదు. శ్రీలంక చిన్న కంట్రీ కాబట్టి ఎటు పోయినా 300 అంత రేంజ్లోనే ఉంటుంది కాబట్టి దీన్ని వేసుకొని వెళ్ళొచ్చు బయటికి కావాలన్నా. అది కూడా ఒక పర్సన్, ఇద్దరు కూడా బాగోలేరు మళ్ళీ ఇందులో. ఇక్కడ మనం బండి మంచిది తీసుకుంటే చాలు. శ్రీలంకలో మైలేజ్ గురించి అసలు దిగులే పెట్టుకోబోలే. పెట్రోల్ ఓన్లీ 57 రూపీస్ మన ఇండియన్ కరెన్సీలో. సో కరెక్ట్ టైంకి వచ్చాను అనమాట నేను బయటికి. ట్రాఫిక్ అంతా రోడ్డు మీద ఉండే టైంకి వచ్చాను. నాకు ఇదైతే చాలా నచ్చింది. వన్ కంప్లీట్ డే మొత్తం ఏమన్నా ఆఫ్ రోడ్ ట్రాక్లు ఉంటే దీన్ని వేసుకొని ఆడికి వెళ్ళాలనిపిస్తుంది. కాకపోతే ఇచ్చేయాలి, ఏం చేద్దాం. రేపు నుంచి మనకి వేరే షెడ్యూల్స్ ఉన్నాయన్నమాట. బ్యాక్ టు ద వర్క్. ఈరోజు సరదాగా చేస్తున్నా వ్లాగింగ్. యాక్చువల్లీ మీకు ఈ బండిని చూపించాలని అయితే నేను వ్లాగ్ చేస్తున్నా, కానీ లేదంటే ఈ బండిని తీసుకొని ఫుల్ ఎంజాయ్ చేద్దామని అనుకున్నా. ఎగ్జాస్ట్ విన్నారు కదా. గోప్రో మ్యాక్సిమం నాయిస్ని అయితే క్యాన్సిల్ చేస్తుంది, మీకు ఏమాత్రం వినిపిస్తుందో కానీ. ఎగ్జాస్ట్ ఆగినప్పుడు ఒక సౌండ్, రన్నింగ్లో మాత్రం బ్యూటిఫుల్ అనమాట. అసలు ఎట్లా అంటే స్టీరియో సౌండ్ వస్తుంది రన్నింగ్లో. బర్గర్ కింగ్, పిజ్జా హట్ తిని తిని నోరు పడైపోయింది. ఇదిగోండి ఇక్కడ కొంచెం ఓపెన్ స్పేస్ దొరికింది. అడుగడుక్కి పోలీసు వాడు ఉన్నాడు. అయ్యా లాగుతుంటే ఇట్టా చూస్తున్నాడు నా సాయి. మెయిన్ ఇది కొలంబో, నిగంబో ఇదంతా మెయిన్ టౌన్స్ కదా, మెయిన్ సిటీస్ కదా. సో ఏంటంటే పోలీసు హవా ఎక్కువ అనమాట. దీన్ని పట్టుకొని మనం కొంచెం విలేజ్ సైడ్స్కి వెళ్ళిపోయామంటే, కొంచెం ఊరు దాటి వెళ్ళిపోయాము అంటే రచ్చరచ్చగా ఆడుకోవచ్చు దీంతో. ఇక్కడ ఏం చేయాలన్నా పోలీసులు గమనిస్తూ ఉంటారు. మెయిన్ దీని మీదకి అడ్వాంటేజ్ ఏంటంటే లాంగ్ ట్రావెల్ సస్పెన్షన్ కదా. సో గతుకులు కానీ ఏమున్నా కూడా మనకు అంత అర్థం కాదనమాట. సో కంఫర్టబుల్గా వెళ్ళిపోవచ్చు. సాయంత్రానికి నడువు నొప్పులు ఏమి రావు. కాకపోతే సీటే బాగాలే, సీట్ కొంచెం మెత్తది ఉండుంటే కంఫర్టబుల్గా వెళ్ళిపోయి ఉండేవాళ్ళం ఎంత దూరం అయినా. బేసిక్గా నేను ఇప్పుడు ఒక 10-15 కిలోమీటర్లు వచ్చా అంతే. దీనికే బ్యాక్ అంతా నొప్పి వస్తుంది. ఇప్పుడు కొంచెం ఇంజన్ పర్లేదు కానీ హీట్ తన్నడం. మధ్యాహ్నం ఎండలో తీసుకొచ్చాను కదా, మధ్యాహ్నం 12 o'clock అప్పుడు ఈ బండిని తీసుకొచ్చాము ఇంటికి. ఆ టైంలో అయితే దుమ్ములు లేపింది, ఒక రేంజ్లో పొగగాలి అనమాట, వేడి గాలి. 390 కన్నా ఎక్కువ తన్నింది. డ్యూయల్ సిలిండర్ కదా, దాని ఎఫెక్ట్ ఏమో. అబ్బా నా తొడలు కాలిపోయాయి అనుకోండి, అట్ట అయిపోయింది పరిస్థితి. పోలీస్ బాబాయ్ రాస్తే ఫైన్ ఈరోజు మనకి. అట్ట తోలుతున్నాను దీన్ని. కటునాయికే స్ట్రైట్, పుత్తలం స్ట్రైట్. ఓవరాల్గా రౌండ్ ఫిగర్గా చూసుకుంటే ఈరోజు మొత్తంలో నేను ఒక 90 to 100 కిలోమీటర్స్ తిరుగుంటా ఈ బండి మీద ఈరోజు ఒక్కరోజే. అంటే ఇప్పుడు వెళ్ళేది కూడా కలుపుకుంటే. వర్షం స్టార్ట్ అయింది, చిన్న చిన్న తుప్పర్లు పడతా ఉన్నాయి. మామూలుగానే నాకు జపాన్ ఇంజన్స్ అంటే భలే ఇష్టం. ఎందుకంటే నేను ఇంతకుముందు యమహా R15 యూజ్ చేసి ఆల్మోస్ట్ ఒక 2 years యూజ్ చేశాను అనమాట. అప్పుడు ఆ టైంలోనే నేను యమహా ఇంజన్స్కి అయితే ఫిదా అయిపోయా. ఇప్పుడు ఇది దోలుతున్నాక ఇంకా అసలు 250cc ఇంత మంచి ఇంజను నేను ఎక్కడా చూడలా. 250cc డ్యూక్ ఆర్సీ వితోలెన్ కానీ దాంతో దీన్ని కంపేర్ చేయకూడదు. నేను ఇంజన్ ట్యూనింగ్ గురించి మాట్లాడుతున్నా. చాలా అంటే చాలా స్మూత్ ఉంటుంది ట్యూనింగ్. ఏ గేర్లో మనం యాక్సిలరేట్ ఇచ్చినా కూడా మనకైతే స్మూత్ లాగుతుంది ఇంజన్. హెవీగా సౌండ్ చేయకుండా స్మూత్గా లాగుతుంది అనమాట. ఇది వచ్చేసి 2018 మోడల్. 2018 అంటే 3 years బ్యాక్ మోడల్ బైక్. ఐ థింక్ ఈ బైక్ ఇండియాలో లేదని అనుకుంటున్నా నేను, కరెక్ట్ అయితే. ఒకవేళ ఉంటే చెప్పండి ఎవరైనా.
నేనైతే చూడలే ఎప్పుడు రోడ్ల మీద ఈ బండిని. సో మిగతా అన్ని బండ్లు ఎప్పుడు ఇండియాలో ఉండేవే. ఈ రోజు కాకపోతే రేపన్నా వ్లాగ్ చేయొచ్చు రోడ్ల మీద. ఇట్లాంటి బైక్లు ఈడొక్కటే కదా ఉండేది. ఏదో కంట్రీకి వెళ్ళినప్పుడు అక్కడ కంట్రీ బైక్ తోలితే ఆ ఫీలింగే వేరుంటుంది అనమాట. సో ఇటు రైట్ సైడ్ వెళ్తే ఇటు రైట్ అనమాట ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, బందారా నాయకే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, అదే కొలంబో ఎయిర్పోర్ట్ అనమాట. బ్యాక్ వచ్చేసి కొలంబో, స్ట్రైట్ వచ్చేసి నిగంబో. ఇప్పుడు మనం వెళ్తున్నాం కదా నిగంబో ఏంటంటే మనకి అన్ని వాటర్ యాక్టివిటీస్ అంటే మొత్తం నైట్ లైఫ్ యాక్టివిటీస్ అన్ని నిగంబోలో ఉంటుంది అనమాట. కొలంబో ఏంటంటే మొత్తం అంతా క్లాస్ సిటీ. సో పెద్ద పెద్ద బిల్డింగ్స్, షాపింగ్ మాల్స్, లైఫ్ స్టైల్ ఎక్కువ ఉంటుంది కొలంబోలో. నిగంబో వచ్చేసి పక్కా మాస్ అనుకోవచ్చు. కరెక్ట్గా ఎయిర్పోర్ట్ కూడా ఏంటంటే మనకి నిగంబోకి దగ్గరలో ఉంటుంది. ఇదిగోండి ఇదే ఎయిర్పోర్ట్ రైట్ సైడ్ మొత్తం, అంటే ఎయిర్పోర్ట్ ఏరియా రైట్ సైడ్ అంతా. సో మీరు స్టే చేయాలి అని అనుకునే పని అయితే నిగంబోకి కూడా వచ్చేసేయచ్చు అనమాట. డైరెక్ట్ నిగంబోకి వచ్చేసి బైక్ రెంటల్స్ ఇవన్నీ నిగంబోలోనే ఎక్కువ అవైలబుల్ ఉంటాయి. నిగంబోలో తీసుకొని అక్కడ నుంచి మీ టూర్ అయితే స్టార్ట్ చేయొచ్చు. ఓరే నాయన, ఫ్యాంట్ మీద వచ్చా కాబట్టి సరిపోయింది. అదే షార్ట్ వేసుకొచ్చుంటే మొత్తం మోగిపోయి ఉండేది. అంత హీట్ జనరేట్ చేస్తుంది ఇది. ఒక రేంజ్లో ఉంటే ఒక రేంజ్లో వస్తుంది అనమాట హీట్. వర్షం స్టార్ట్ అయిపోయింది, తడుచుకుంటా పోవాలన్నమాట. ఒడి అమ్మ, పెద్దదవుతుందా వర్షం. సైడ్ ఆగితే బెటర్. నా దగ్గర ఏమీ లేవు రైన్ లైనర్స్ కానీ ఎటువంటి. ప్రశాంతంగా బ్లాగ్ చేద్దాము అని అనుకునే టైంకి స్టార్ట్ అయ్యింది వర్షం. మిగతా టైంలో పడదన్నమాట. ఇందాకంతా ఇంట్లో పడుకొని నిద్రపోతా ఉన్నా, అప్పుడు పడలా. ఎప్పుడైతే కెమెరా పట్టుకొని రోడ్డు ఎక్కుతానో అప్పుడు స్టార్ట్ అయిపోద్ది. ప్రెసెంట్ డిసెంబర్ టైం కాబట్టి కూల్ ఉంది మొత్తం వెదర్. కూల్గా ఉంటేనే ఇంత వేడితే అంతుంది. ఇది ఎండాకాలం అయితే తొడలు మసాలా వడలు అయిపోతాయి అన్నమాట.